యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ ఊరికే ఈ పార్ట్ చూపిద్దామని వైట్ ఫ్లవర్స్ చూడండి, బొమ్మ ప్లాస్టిక్ బొమ్మ పూలలాగా ఉన్నాయి. ఇంకొక రకమైన చెట్టు ఇది అజేలియాస్, సారీ ఇక్కడ అజేలియా కలర్ చాలా బాగుంది కదా, బ్రైట్ పర్పుల్ లాగా. ఇక్కడ వీళ్ళింటి వాళ్ళ ముందు ఉన్నవి హైడ్రేంజియాస్ అన్నమాట. అందులో కూడా చాలా రకరకాలు ఉంటాయి. దాని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఇయర్, అది కూడా పెరెనియలే, ప్రతి ఇయర్ వచ్చేస్తుంది. ఇక్కడ అజేలియస్ కలర్ చూడండి, బ్రైట్ రెడ్ కలర్లో. సో హైడ్రేంజియాస్ ఏంటంటే ప్రతి ఇయర్ మనకి మట్టిలో అసిడిక్ లెవెల్ మారుతున్నప్పుడు ప్రతి ఇయర్ ఒక్కొక్క కలర్ వస్తుంది అన్నమాట హైడ్రేంజియాస్లో. అండ్ ఆ మొక్క ఈజీగా ప్రొపగేట్ చేయొచ్చు, ఒక ఆకున్నా కూడా ప్రొపగేట్ చేయొచ్చు అంటారు. ఇక్కడ ఇంకొక హైడ్రేంజియా మొక్క చూపిస్తాను ఇప్పుడు చూడండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ విస్టీరియాస్ అని కూడా ఉంటాయి. విస్టీరియాస్ కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే వాడిపోయినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి. మంచి లావెండర్ కలర్లో మనకి రోడ్ మీద వెళ్తుంటే తీగలు కనిపిస్తాయి, మొత్తం ఇట్లా ఫాలింగ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇంకో హైడ్రేంజియాస్ అని చెప్తున్నా కదా, ఒక్క సెకండ్. ఇది చూడండి అప్ క్లోజ్, మొత్తము బంచెస్ పూలు అనమాట. ఇదే కనుక ఇండియాలో ఉంటే టక ఎప్పుడు తెంపేద్దాము, ఏ దేవుడికి పూజ చేసుకుందాము, ఏ దేవుడికి 1,00,000 పూల పూజ చేసుకుందాము అట్లా అనుకుంటాం. ఇవన్నీ ఇట్లా ముద్దలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ముద్దలో మీకు ఈజీగా ఒక 300 పూలు 400 పూలు అలా ఉంటాయి అన్నమాట. అది మన పూల స్టోరీ ప్రస్తుతానికి.